ఖమ్మంలో బీఆర్ఎస్ ఆవిర్భావ సభ సూపర్ సక్సెస్ అయింది. ముగ్గురు సీఎంలు, ఓ మాజీ సీఎం, వామపక్షాలు ఇలా అందరినీ ఒక వేదిక మీదకు తీసుకువచ్చిన కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో సత్తా చాటాలన్న లక్ష్యంలో తొడి అడుగు విజయవంతమైంది. మోదీకి కేంద్రంలో బీజేపీ పక్కా సవాళ్లు సంధించిన కేసీఆర్ ఇక యుద్ధమే అని మరోసారి ఖమ్మం వేదికగా ప్రకటించారు. ఖమ్మం సభ సక్సెస్ అయింది సరే, మరి ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? ఖమ్మం చుట్టూ వినిపిస్తున్న విమర్శలకు కేసీఆర్ ఎలా చెక్ పెట్టబోతున్నారు? ఇకపై బీఆర్ఎస్ అడుగులు ఎలా ఉండబోతున్నాయి? దక్షిణాదిన పట్టు బిగించడంలో కేసీఆర్ మార్కు రాజకీయం చూడబోతున్నామా? తేల్చేద్దాం క్లియర్ కట్గా. ఎప్పుడో ప్రారంభం కాబోయే ప్రయాణానికి ఇప్పట్నుంచి అడుగులు వేయటం ప్రారంభిస్తూ ఉంటారు కేసీఆర్. ఆయన శైలి అది, ఆయన రాజకీయం అది. అలాంటి కేసీఆర్ బీఆర్ఎస్ ఆవిర్భావ సభను ఢిల్లీ నుంచి షిఫ్ట్ చేసి ఖమ్మంలో నిర్వహించారు. సూపర్ సక్సెస్ చేశారు కూడా. ముగ్గురు ముఖ్యమంత్రులు, ఓ మాజీ ముఖ్యమంత్రితో పాటు వామపక్ష పార్టీల పెద్దలను ఒకే వేదిక మీద కూర్చోబెట్టిన కేసీఆర్ అది బీఆర్ఎస్ ఆవిర్భావ సభ మాత్రమే కాదు, అంతకు మించి అనే సంకేతాలు పంపించారు. 2024లో మోదీ ఇంటికి వెళ్లాల్సిందేనంటూ సవాల్ విసిరిన ఆయన ఇకపై అసలైన దూకుడు చూపించబోతున్నామనే సంకేతాలు పంపారు. మేమున్నాం, మేం విన్నామనే రేంజ్లో జాతీయ రాజకీయాలకు ఓ సందేశమిచ్చారు. ఇది బీఆర్ఎస్ ఆవిర్భావ సభ మాత్రమే కాదు, అంతకు మించి అనిపించింది పరిణామాలు చూస్తే. మొత్తం మీద ఖమ్మం సభ సూపర్ సక్సెస్ అయింది. దేశ రాజకీయాల్లో కొత్త చర్చకు కారణమైంది. ఇప్పుడు కేసీఆర్ ఏం చేయబోతున్నారు, బీఆర్ఎస్ అడుగులు ఎలా పడబోతున్నాయన్నది ఆసక్తికరంగా మారింది. నిజానికి ఖమ్మంలో సభ వెనుక కేసీఆర్ వ్యూహాలు చాలా ఉన్నాయి. మొదటిది బీఆర్ఎస్ కు దేశవ్యాప్త ప్రచారం తీసుకురావడం ఒకటైతే, ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాలను సెటరైట్ చేయడం రెండోది. బీఆర్ఎస్ కు సొంత రాష్ట్రంలో జనం నుంచి పూర్తి మద్దతు సంపాదించాలన్నది మూడోది. తెలంగాణలో అన్ని పార్టీల గురి ఖమ్మం మీదే ఉంది. అలాంటి చోట మెజారిటీ సీట్లు సాధించాలంటే ఓ మ్యాజిక్ జరగాలి. ఆవిర్భావ సభతోనే అది తీసుకురావాలని కేసీఆర్ అనుకున్నట్లు కనిపించారు. మరి ఇవి ఎంతవరకు సక్సెస్ అయ్యాయన్న సంగతి ఎలా ఉన్నా, ఖమ్మం సభ మిగిల్చిన అనుభవాలు కూడా ఎన్నో ఉన్నాయి. తెలంగాణకు పొరుగు రాష్ట్రాలైన ఏపీ, తమిళనాడు, కర్ణాటక, ఛత్తీస్గఢ్ నుంచి ఏ ఒక్క నేత కనిపించలేదు. దీంతో బీఆర్ఎస్ మీద రకరకాల ప్రచారం మొదలైంది. మరి వీటికి కేసీఆర్ ఎలాంటి ఆన్సర్ ఇవ్వబోతున్నారన్న ఆసక్తి కూడా కనిపిస్తోంది. ఇకపై బీఆర్ఎస్ ప్రయాణం ఎలా సాగబోతోందన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. బీఆర్ఎస్ బలమేంటో ఖమ్మం సభతో దేశ రాజకీయాలకు తెలిసొచ్చింది. ఇదే వేవ్ లెంత్ కంటిన్యూ అయ్యేలా రాబోయే రోజుల్లో ఆచితూచి అడుగులు వేసేందుకు కేసీఆర్ సిద్ధమవుతున్నారు. ఇక్కడ గెలుస్తూనే ఢిల్లీ గెలిచేందుకు ప్లాన్ చేయబోతున్నారు. ఏపీలో విశాఖలో భారీ బహిరంగ సభకు ప్లాన్ చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు వినిపిస్తున్న విమర్శలకు రాబోయే రోజు రాజకీయానికి అక్కడ్నుంచే సమాధానం చెప్పబోతున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఖమ్మం సభ సక్సెస్ తర్వాత బీఆర్ఎస్ వాట్ నెక్స్ట్ అంటూ జరుగుతున్న ప్రచారం అంతా ఇంత కాదు. అయితే దానికి కూడా కేసీఆర్ పక్కా ప్రణాళిక సిద్ధం చేసి ఉంచారు. ఒక్కో అడుగు వేస్తూ ఢిల్లీపై దండయాత్రకు ఓ ప్రయాణం క్రియేట్ చేయబోతున్నారు. ఇంతకీ కేసీఆర్ వ్యూహాలేంటి, ఆయన ఏం చేయబోతున్నారు? ఒకటి, విశాఖలో బీఆర్ఎస్ సభ నిర్వహించబోతున్నారా? 2, ఏపీలో సభకు విశాఖ పేరే ఎందుకు వినిపిస్తోంది? 3, ఢిల్లీపై దండయాత్రలో కేసీఆర్ వ్యూహాలేంటి? 4, దక్షిణాది రాజకీయాలపై ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేశారా? ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు. బీఆర్ఎస్ నినాదంతో 2 చోట్ల గెలిచేందుకు కేసీఆర్ వ్యూహాలు సిద్ధం చేస్తున్నట్లు కనిపిస్తున్నారు. మనోడు జాతీయ రాజకీయాల్లోకి వెళ్తున్నాడనే ఫీలింగ్ ను తెలంగాణలో తీసుకొస్తే ఇక్కడ గెలవడం పెద్ద మ్యాటర్ కాదన్నది ఆయన ఆలోచనగా కనిపిస్తోంది. నిజానికి ఖమ్మం సభలో కేసీఆర్ మాటలు చెప్తోంది కూడా అదే. ఉత్తరాదిన సత్తా చాటి కేంద్రంలో బీజేపీని ఢీకొట్టాలంటే దక్షిణాదిన బలం పెంచుకోవాలి. ఖమ్మం సభ ఇచ్చిన స్ఫూర్తితో ఇకపై బీఆర్ఎస్ అడుగులు ఆ దిశగానే పడే అవకాశాలున్నాయి. ముందుగా పొరుగు రాష్ట్రాల మీద దృష్టి సారించేందుకు సిద్ధమవుతున్నారు. ఏపీ నుంచి బీఆర్ఎస్ లోకి చేరికలు కనిపిస్తున్నాయి. తోట చంద్రశేఖర్ ను ఏపీ అధ్యక్షుడిగా కూడా ప్రకటించారు కేసీఆర్. ఇప్పుడు ఏపీలో బలోపేతం కావడంపై నజర్ పెట్టబోతున్నారు.
ఖమ్మం సభను తలపించేలా విశాఖలో భారీ బహిరంగ సభను ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. విశాఖ సభకు అన్ని జిల్లాల నుంచి భారీగా జనాలను సమీకరించాలని, ఆ ఏర్పాట్లు చేయాలని ఏపీ నేతలకు ఇప్పటికే కేసీఆర్ ఆదేశాలు కూడా వెళ్లాయని తెలుస్తోంది. ఖమ్మం సభకు తీసుకొచ్చినట్లే విశాఖ సభకు జాతీయ నేతలను ఆహ్వానించే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది. బీఆర్ఎస్ ప్రకటన తరువాత ఎక్కడ మాట్లాడినా సరే విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ అంశాన్ని ప్రస్తావిస్తున్నారు కేసీఆర్. తాము అధికారంలోకొస్తే స్టీల్ ఫ్యాక్టరీని మళ్లీ జాతీయం చేస్తామని ఖమ్మం సభలో కూడా ప్రకటించారు. సెంటిమెంట్ను రగిలించడంలో, దాన్ని రాజకీయ బలంగా మార్చుకోవడంలో కేసీఆర్ది అందెవేసిన చెయ్యి. తెలంగాణ విషయంలో అది ప్రూవ్ అయింది. ఇప్పుడు ఏపీలో విశాఖ ఉక్కు సెంటిమెంట్ను బీఆర్ఎస్ను నిలబెట్టడానికి ఊతంగా మార్చుకోవాలనుకుంటున్నారు. బీజేపీ మీద యుద్ధం అంటూ మొదలుపెట్టిన బీఆర్ఎస్కు ఏపీలో పక్కా వేదిక ఇదే అని కేసీఆర్ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. పొరుగు రాష్ట్రంలోనూ గులాబీ పార్టీకి ఏ స్థాయి మద్దతుందో ఈ సభతో దేశానికి చూపించాలన్న వ్యూహం ఉంది. ఏపీతో పాటు దక్షిణాదిన బలమైన పార్టీగా ముద్ర వేసుకునే పనిలో కేసీఆర్ ఉన్నట్లు కనిపిస్తున్నారు. దక్షిణాదిలోనే ఎలాంటి బలం లేకపోతే ఉత్తరాది వెళ్లి ఏం చేస్తారన్న ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని భావించి సౌత్పై ప్రధానంగా ఫోకస్ చేయబోతున్నారు. కర్ణాటకలో జేడీఎస్తో కలిసి ప్రయాణం చేయాలని ఫిక్స్ అయ్యారు. కర్ణాటక బీఆర్ఎస్ అధ్యక్షుడిగా ప్రకాష్ రాజ్ను నియమిస్తారనే టాక్ నడుస్తోంది. విశాఖ సభ తర్వాత కర్ణాటకలో భారీ సభను ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నారు. ఇలా ఖమ్మం నుంచి వయా విశాఖ, కర్ణాటకలో పార్టీని బలోపేతం చేయాలని కేసీఆర్ వ్యూహాలు రచిస్తున్నారు. తెలంగాణలో మరోసారి పార్టీకి అధికారం కట్టబెట్టడంతో పాటు దక్షిణాదిన బలం పెంచుకుని బీజేపీ మీద యుద్ధం కొనసాగించాలన్న ప్లాన్తో కేసీఆర్ కనిపిస్తున్నారు. ఏమైనా బీఆర్ఎస్కు సానుకూల పవనాలు వీస్తున్నట్లు కనిపిస్తున్నాయి. మరి ఈ జోరు ఇలానే కంటిన్యూ కావాలన్నా, బీజేపీ మీద యుద్ధం చెయ్యాలన్నా మిగతా పార్టీలతో సాగబోయే ప్రయాణం మీదే ఆధారపడి ఉంటుంది. వరుస సభలతో బలం నిరూపించుకోవచ్చు. అయితే అది మాత్రమే బలం అనుకుంటే మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉంటుంది. కేసీఆర్ ఇలాంటివి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రాజకీయాన్ని ముందే ఊహించే మేధావి ఆయన. ఆయన నిర్ణయాల మీదే బీఆర్ఎస్ తర్వాత అడుగులు ఆధారపడి ఉంటాయన్నది మాత్రం క్లియర్ కట్. ఏపీ ఎన్నికల మూడ్లోకి ఎంటర్ అయింది. జనాలను కలుసుకునేందుకు పార్టీలన్నీ వ్యూహాలు రచిస్తున్నాయి. బాదుడే బాదుడు, ఇదేం కర్మ రాష్ట్రానికి అంటూ చంద్రబాబు జనాలను కలుస్తుంటే లోకేష్ పాదయాత్రకు సిద్ధమవుతున్నారు. యువగళం పేరుతో 400 రోజులు 4000 కిలోమీటర్లు పాదయాత్ర చేపట్టబోతున్నారు. జీవో వ్యవహారం రచ్చరేపుతున్న వేళ లోకేష్ పాదయాత్ర కోసం పార్టీ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. లోకేష్ కోసం చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగుతున్నారు. పాదయాత్ర ఏర్పాట్లను చూస్తున్నారు. ఈ పాదయాత్ర పార్టీకి, లోకేష్కు అంత కీలకమా? సక్సెస్ అయితే పార్టీ ఫేట్ మారుతుందా? రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి? తేల్చేద్దాం క్లియర్ కట్గా. ఇంకా ఏడాదిన్నర సమయం ఉన్న ఏపీలో ఎన్నికల కోలాహలం మొదలైన వేళ పాదయాత్రకు సిద్ధమవుతున్నారు నారా లోకేష్. యువ ఓటర్లను ఆకర్షించడమే లక్ష్యంగా యువగళం పేరుతో అడుగులు వేయబోతున్నారు. 400 రోజులు 4000 కిలోమీటర్ల పాటు కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు లోకేష్ పాదయాత్ర సాగనుంది. ఏడాది పాటు జనాల మధ్య ఉండేలా రూట్ మ్యాప్ సిద్ధమైంది. నిరుద్యోగం, యువత ఎదుర్కొంటున్న సమస్యలే ప్రధాన అంశాలుగా లోకేష్ యాత్ర సాగనుంది. మహిళలు, రైతుల సమస్యలపై జనాల్లో చైతన్యం తెచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ నెల 27న పాదయాత్ర మొదలు కాబోతోంది. దీనికోసం చంద్రబాబు రంగం సిద్ధం చేస్తున్నారు. కుప్పం నుంచి పాదయాత్ర ప్రారంభించాలని రూట్ మ్యాప్ ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు జిల్లాలో ఆ మేరకు అనుకూలమైన వాతావరణం ఏర్పడేలా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. లోకేష్ యాత్రకు వైసీపీ నుంచి ప్రతిఘటన ఎదురవుతుందని అంచనా వేస్తున్న చంద్రబాబు లోకేష్ నడక మార్గానికి ముందే రూట్ క్లియర్ చేస్తున్నారు. కుప్పం నియోజకవర్గాన్ని వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అలాంటిది లోకేష్ పాదయాత్ర ఇక్కడి నుంచే ప్రారంభం కాబోతోంది. ఇక్కడే అడ్డంకి ఎదురైతే యువగళం సక్సెస్ అయ్యే అవకాశం లేదు. అందుకే పాదయాత్రకు ఎలాంటి అవరోధం రాకుండా చంద్రబాబు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. పార్టీ శ్రేణుల్లో ధైర్యం నింపుతూనే ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తున్నారు. పార్టీ కీలక నేతలతో పాదయాత్రకు సంబంధించి ఇప్పటికే చంద్రబాబు భేటీ కూడా అయ్యారు. పాదయాత్ర నిర్వహణ విజయవంతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలు, ప్రభుత్వ పరంగా ఏర్పడే ఆటంకాలపై చర్చించారు.
ఈ పాదయాత్ర వ్యూహాత్మకంగా కీలకమైందని, దీన్ని విజయవంతం చేయడానికి పార్టీ యంత్రాంగం బాధ్యత తీసుకోవాలని ఆదేశించారు. ముఖ్య నేతలు, అన్ని నియోజకవర్గాల బాధ్యులు పాదయాత్ర ప్రారంభం సందర్భంగా కుప్పంలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆదేశించారు. ఇలా తనయుడి అడుగులకు అండగా, రక్షగా ఉంటూనే పార్టీ పెద్దగా ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసేందుకు వ్యూహాలు రచిస్తున్నారు చంద్రబాబు. పార్టీగా, పర్సన్గా యువగళం ఇప్పుడు లోకేష్కు చాలా ముఖ్యం. ఈ నడకతో ఓ మంచి అవకాశం దొరికినట్లయింది. యువగళం పాదయాత్ర టీడీపీకి, లోకేష్కు ఎందుకంత కీలకం? ఈ పాదయాత్ర పరిణామాలను పార్టీ ఎలా ముందుకు నడిపించే అవకాశం ఉంది? ఒకటి, యువగళం తెలుగుదేశం పార్టీకి ఎందుకంత కీలకం? 2, పాదయాత్రతో లోకేష్కు మంచి అవకాశం దక్కిందా? 3, జీవో సెగలు రేపుతున్న వేళ ఏం జరగబోతోంది? 4, లోకేష్ యాత్రకు అడ్డంకులు ఎదురయ్యే ఛాన్స్ ఉందా? పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి, లోకేష్ పొలిటికల్ ఇమేజ్ పెంచడానికి ఈ యాత్ర ఉపయోగపడుతుందని టీడీపీ శ్రేణులు అంచనా వేస్తున్నాయి. దీంతో ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఏపీ రాజకీయంలో యువ ఓటర్లు కీలకం. 2019 ఎన్నికల సమయంలో యువత కోసం చాలా కార్యక్రమాలు చేసినట్లు టీడీపీ చెప్పుకున్నా యూత్ ఆదరించలేదు. ఒక రకంగా టీడీపీకి యూత్ దూరమైన పరిస్థితి. అదే యువ ఓటర్లని పాదయాత్ర ద్వారా పార్టీకి దగ్గర చేసుకోవాలని టీడీపీ ప్లాన్ చేస్తోంది. ఇక యువ గళం వెనుక మరో భారీ వ్యూహం కూడా కనిపిస్తోంది. అదే లోకేష్ పరిపూర్ణ నాయకుడిగా ఎదగడం, జనాలకు మరింత చేరువ కావడం. రాజకీయ నాయకుడిగా లోకేష్ అనుభవం సంపాదించిన పార్టీకి కాబోయే అధ్యక్షుడిగా జనాల నుంచి మరింత మద్దతు అవసరం ఉంది. గత ఎన్నికలకు ముందు లోకేష్ మీద ప్రత్యర్థి పార్టీలు చేసిన వ్యక్తిగత విమర్శలు అన్నీ ఇన్ని కావు. టీడీపీని నడిపించే అర్హత లోకేష్కు లేదని బహిరంగంగా విమర్శలు చేసిన వాళ్లు ఎందరో. అలాంటి విమర్శలకు సమాధానం చెప్పాలన్నా, పార్టీ శ్రేణుల్లో జోష్ నింపాలన్నా, పార్టీని జనాలకు మరింత చేరువ చెయ్యాలన్నా ఈ పాదయాత్ర సక్సెస్ చేసి తీరాల్సిందే. మరో వారం రోజుల్లో యాత్రలో భాగంగా లోకేష్ మొదటి అడుగు వేయబోతున్నారు. కోట్ల కళ్ళు చూస్తాయి, ఆయన మాటనే పరిశీలిస్తాయి. వేసే అడుగు, జనంలో కలిసే తీరు, ప్రతి విషయం కీలకమే అవుతుంది. ఎక్కడ చిన్న పొరపాటు జరిగినా ప్రత్యర్థికి ఆయుధం అందించినట్లే. లోకేష్ పాదయాత్రపై టీడీపీ శ్రేణులు భారీ అంచనాలు పెట్టుకున్నాయి. యువగళం నినాదంగా అడుగులు వేసి యువత మనసును చేరుకుంటే పార్టీకి ఇంకా ఎదురుండదన్నది సైకిల్ పార్టీ నేతల అంచనాలు. అందుకే ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. 3.5 ఏళ్లలో టీడీపీలో ద్వితీయ శ్రేణి నాయకత్వం చాలా వరకు వీక్ అయింది. పార్టీ మారిన వారు కొందరైతే నిరాశలో మునిగిపోయిన వారు మరికొందరు. అలాంటి వారందరిలోనూ ఈ పాదయాత్ర జోష్ నింపుతుందని అనుకుంటున్న సమయంలో జీవో నెంబర్ 1 వ్యవహారం కొత్త ట్విస్ట్ ఇచ్చింది. అయితే ఈ జీవోను అడ్డుపెట్టుకుని పాదయాత్రను ఆపే ఛాన్స్ ఉందని తెలుగు తమ్ముళ్లు అంచనా వేస్తున్నారు. హైకోర్టు ఈ జీవోను సస్పెండ్ చేసినా ఏపీ సర్కార్ అందుకే సుప్రీంకు వెళ్లిందని భావిస్తున్నారు. ఇక వైనాట్ 175 అంటున్న వైసీపీ కుప్పం నుంచే ఆ పని మొదలు పెట్టాలని ఆ నియోజకవర్గాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అలాంటి చోటు నుంచి లోకేష్ పాదయాత్ర మొదలు కాబోతోంది. మామూలుగా మండిపోయే ఏపీ రాజకీయం ఇకపై మరింత సెగలు రాజుకోవడం ఖాయం. అందుకే చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగారు. పసుపు దళమంతా కుప్పంలోనే లోకేష్ పాదయాత్రలో కనిపించేలా ప్లాన్ చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ యువగళం సక్సెస్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. వైసీపీకి సవాళ్లు విసురుతున్నారు. ఏమైనా 100 రోజులు, 1000 కిలోమీటర్ల నడక, ఇది కాదు పాదయాత్రకు అర్థం. నడకతో సాటివారి మనస్సుకు ఎంత దగ్గరగా చేసుకున్నామన్నదే మ్యాటర్. పాదయాత్రకు సిద్ధమవుతున్న వేళ లోకేష్, టీడీపీ శ్రేణులు గుర్తుంచుకోవాల్సింది ఇదే అన్నది మాత్రం క్లియర్ కట్. తెలుగు రాష్ట్రాలు ఎన్నికల మూడ్లోకి వెళ్లిపోయాయి. విజయమే లక్ష్యంగా పార్టీలన్నీ స్ట్రాటజీలు సిద్ధం చేస్తున్నాయి. వ్యూహ ప్రతి వ్యూహాలు, ఎత్తులకు పై ఎత్తులతో రాజకీయం రసవత్తరంగా మారింది. పార్టీల మధ్య జరుగుతున్న మాటల యుద్ధం మరింత ఆసక్తికరంగా మారుతోంది. ఇప్పుడు ఏ పార్టీ ఎలాంటి ఎత్తుగళ్లు సిద్ధం చేసింది, ఎవరిని బరిలోకి దింపబోతోంది, ఎవరికి ఎవరి నుంచి డేంజర్ సైరన్ మోగుతోంది,
పార్లమెంటు నియోజకవర్గాల వారీగా పక్కా విశ్లేషణ, రేసు గుర్రాలు. గెలుపు రీసౌండ్ దేశమంతా వినిపించాలని బీఆర్ఎస్ పంతం పట్టిన చోటు, మోదీ పోటీకి దిగుతారని ప్రచారం జరుగుతున్న చోటు, కాంగ్రెస్కు ఆశలు రేపుతున్న చోటు, అది మల్కాజ్గిరి. ఇక్కడ రాజకీయం అంటే పార్టీల మధ్య యుద్ధమే కాదు, ఓ ఎమోషన్. ఆసియాలోని అతిపెద్ద నియోజకవర్గం, దేశమంతా ఆసక్తిగా గమనించే నియోజకవర్గం. అలాంటి మల్కాజ్గిరిపై సత్తా చాటాలని 3 పార్టీలు పాచికలు సిద్ధం చేశాయి. కంటికి కనిపించే ఆప్షన్ ఒక్కటే, అదే విజయం అనే రేంజ్లో ఆయుధాలకు పదును పెడుతున్నాయి. మరి మల్కాజ్గిరి పార్లమెంటు రాజకీయం ఎలా ఉంది? మల్లారెడ్డిపై ఎమ్మెల్యేల తిరుగుబాటు తర్వాత బీఆర్ఎస్ను టెన్షన్ పెడుతోందేంటి? బీజేపీకి సరైన అభ్యర్థులు ఉన్నారా? కాంగ్రెస్ పట్టు నిలుపుకుంటుందా? ఏ పార్టీ బలమేంటి, బలహీనత ఏంటి? మల్కాజ్గిరి రాజకీయ ముఖచిత్రం వినిపిస్తున్న సందేశం ఏంటి? ఎన్నికలొచ్చిన ప్రతిసారి, దేశ రాజకీయం చర్చకు వచ్చిన ప్రతిసారి మల్కాజ్గిరి మాట మళ్లీ మళ్లీ వినిపిస్తూనే ఉంటుంది. ఆసియాలోనే అతిపెద్ద పార్లమెంట్ నియోజకవర్గం ఇది. మినీ ఇండియా అంటారు ఈ సెగ్మెంట్ను. ఇక్కడ కొడితే ఆ సౌండ్ ఢిల్లీ వరకు వినిపిస్తుంటుంది. అందుకే పార్టీలన్నీ మల్కాజ్గిరి మీద ప్రత్యేకంగా నజర్ పెడుతూ ఉంటాయి. ఇప్పటి వరకు రాజకీయం వేరు, ఇకపై రాజకీయం వేరు. దేశ రాజకీయాలను ఏలుదామని రెడీ అవుతున్న బీఆర్ఎస్ మల్కాజ్గిరి పార్లమెంట్ను కైవసం చేసుకోవాలని ప్లాన్ చేస్తోంది. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతూ ఉండగా మల్కాజ్గిరి నుంచి మోదీ పోటీ చేసే ఛాన్స్ ఉందని బీజేపీలో ప్రచారం జరుగుతోంది. ఇక సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవాలని కాంగ్రెస్ గట్టి ప్రయత్నాలు చేస్తోంది. మల్కాజ్గిరి మీద పట్టు సాధిస్తే జంట నగరాలు గ్రిప్లో ఉన్నట్లే. అందుకే గెలుపు కోసం సామ దాన భేద దండోపాయాలు వాడుతున్నాయి పార్టీలు. దీంతో రాజకీయం రసవత్తరంగా మారింది. మల్కాజ్గిరిలో తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. ఆయన అసెంబ్లీకే ఈసారి పోటీ చేసే అవకాశం ఉంది. దీంతో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి ఎంపీ బరిలో ఎవరు నిలుస్తారన్నది ఆసక్తికరంగా మారింది. పార్టీలో ఆశావహులెవరూ ఇప్పటి వరకు కనుచూపు మేరలో లేరు. గతంలో ఇక్కడి నుంచి పోటీ చేసిన సర్వే సత్యనారాయణ ప్రస్తుతం పార్టీకి దూరంగా ఉన్నారు. అయితే ఆయన మరోసారి ఇక్కడి నుంచి బరిలోకి దిగే అవకాశాలు లేకపోలేదని గాంధీ భవన్ టాక్. బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావుతో పాటు మాజీ మంత్రి దేవేందర్ గౌడ్ తనయుడు వీరేందర్ గౌడ్ పేరు పరిశీలిస్తున్నారు. గులాబీ పార్టీ నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన రాజశేఖర్ రెడ్డితో పాటు మంత్రి మల్లారెడ్డి పేరు పరిశీలనలో ఉంది. మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు పేరు కూడా వినిపిస్తోంది. 3 పార్టీలకు మల్కాజ్గిరి విజయం చాలా కీలకం. ఎవరు గెలిచినా ఈ సౌండ్ ఢిల్లీ వీధుల వరకు వినిపించే అవకాశం ఉంటుంది. మల్కాజ్గిరి లోక్సభ సెగ్మెంట్ పరిధిలో మల్కాజ్గిరి, మేడ్చల్, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, కంటోన్మెంట్, ఉప్పల్, ఎల్బీ నగర్ అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 2018లో 6 స్థానాల్లో బీఆర్ఎస్ విజయం సాధించగా 1 స్థానంలో కాంగ్రెస్ గెలిచింది. అయితే ఎల్బీ నగర్ నుంచి కాంగ్రెస్ తరపున గెలిచిన సుధీర్ రెడ్డి ఆ తరువాత గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గ రాజకీయం ఆసక్తికరంగా మారింది. మంత్రి మల్లారెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. మేడ్చల్లో పార్టీ విభేదాలు మల్లారెడ్డికి ఇబ్బందిగా మారాయి. మల్లారెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వర్గాల మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. మేడ్చల్ టికెట్ తమకే అంటూ ఇద్దరూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. దీంతో పార్టీ 2 వర్గాలుగా విడిపోయింది. ఎన్నికల నాటికి ఈ యుద్ధం ఎలాంటి పరిస్థితులకు దారితీస్తుందన్నది బీఆర్ఎస్ను టెన్షన్ పెడుతోంది. కాంగ్రెస్ నుంచి సింగిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డితో పాటు జంగయ్య యాదవ్ కూడా గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ను బలంగా ఢీకొట్టే అభ్యర్థి కోసం బీజేపీ వెతుకుతోంది. పార్టీ జిల్లా అధ్యక్షుడు విక్రమ్ రెడ్డి, సీనియర్ నేత మోహన్ రెడ్డి పేర్లు టికెట్ రేసులో వినిపిస్తున్నాయి. ఆపరేషన్ ఆకర్ష్లో భాగంగా బలమైన నేతను చేర్చుకునేందుకు కమలం పార్టీ పావులు కదుపుతోంది. మల్కాజ్గిరి అసెంబ్లీ నుంచి మైనంపల్లి హనుమంతరావు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో కుమారుడు రోహిత్ను బరిలోకి దింపాలని ఆయన ప్లాన్ చేస్తున్నారు. ఈ అసెంబ్లీ సెగ్మెంట్లో బీఆర్ఎస్ బలంగానే ఉంది. అయితే కొంతకాలంగా మైనంపల్లి చేస్తున్న అసంతృప్తి వ్యాఖ్యలు నియోజకవర్గంలో చర్చకు దారితీస్తున్నాయి. దీనికి తోడు మల్లారెడ్డితో మైనంపల్లికి ఏమాత్రం పొసగడం లేదనే ప్రచారం కూడా ఉంది.
జిల్లా ఎమ్మెల్యేలంతా మైనంపల్లి ఇంట్లో భేటీ అయ్యి మల్లారెడ్డి మీద తిరుగుబాటు బావుటా కూడా ఎగరవేశారు. ఈ వివాదం ప్రస్తుతానికి కూలైనట్లు కనిపిస్తున్నా ఎన్నికల నాటికి ఏం జరుగుతుందన్నది ఆసక్తికరంగా మారింది. బీజేపీ తరపున 2014 నుంచి రామచంద్రరావు పోటీ చేస్తున్నారు. ఈసారి ఆయనకు పోటీ ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు భానుప్రకాష్ ఇక్కడి నుంచి పోటీకి ఆసక్తి చూపిస్తున్నారు. కాంగ్రెస్ నుంచి రేవంత్ ముఖ్య అనుచరుడైన నందికంటి శ్రీధర్కే టికెట్ దాదాపు కన్ఫర్మ్. పెద్దగా పోటీ కూడా లేకపోవడంతో శ్రీధర్ ధీమాగా ఉన్నారు. ఉప్పల్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా బేతి సుభాష్ రెడ్డి ఉన్నారు. ఇక్కడ బీఆర్ఎస్ లో ఆధిపత్య పోరు పీక్స్ కు చేరింది. ఉప్పల్ టికెట్ ఆశిస్తున్న మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ బేతి సుభాష్ కు పోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇద్దరు నేతలు ఎవరికి వారు నియోజకవర్గంపై పట్టు సాధించేందుకు పోటీ పడుతున్నారు. అటు కాంగ్రెస్ నుంచి గులాబీ గూటికి చేరుకున్న బండారి లక్ష్మారెడ్డి కూడా టికెట్ మీద కోటి ఆశలు పెట్టుకున్నారు. దీంతో ఉప్పల్ బీఆర్ఎస్ లో ట్రయాంగిల్ టికెట్ ఫైట్ ఖాయంగా కనిపిస్తోంది. బీజేపీ నుంచి టికెట్ ఎవరికి దక్కుతుందన్నది ఆసక్తికరంగా మారింది. కమలం పార్టీ నుంచి ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ తో పాటు వీరేందర్ గౌడ్ పేర్లు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ నుంచి రాగిడి లక్ష్మారెడ్డి, పరమేశ్వర్ రెడ్డి, సోమశేఖర్ రెడ్డి పేర్లు టికెట్ రేసులో వినిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో మహాకూటమిలో భాగంగా ఈ స్థానాన్ని టీడీపీకి కేటాయించారు. దీంతో కాంగ్రెస్ కేడర్ చిన్నభిన్నమైన పరిస్థితి. పారిశ్రామిక ప్రాంతమైన కుత్బుల్లాపూర్ అసెంబ్లీ నుంచి వివేకానంద గౌడ్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈసారి కూడా టికెట్ తనకే అని వివేక ధీమాగా ఉన్నారు. అయితే ఎమ్మెల్సీ సంబీపూర్ రాజు కూడా ఇక్కడి నుంచి అసెంబ్లీ బరిలో నిలవాలని ఆశిస్తున్నారు. మేడ్చల్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న సంబీపూర్ రాజు మంత్రి కేటీఆర్ కు సన్నిహితుడు. ఎమ్మెల్యే ఎమ్మెల్సీ మధ్య ఎలాంటి విభేదాలు బయటకు కనిపించుకున్నా ఎవరికి వారు అలర్ట్గా ఉంటూ కేడర్ను కాపాడుకుంటున్నారు. ఇద్దరిలో ఎవరి వైపు నిలవాలో తెలియక గులాబీ పార్టీ శ్రేణులు కన్ఫ్యూజన్లో పడుతున్న పరిస్థితి. గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిన కోన శ్రీశైలం గౌడ్ ప్రస్తుతం కాషాయం కండువా కప్పుకున్నారు. బీజేపీ తరపున పోటీకి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. కాంగ్రెస్ నుంచి రేవంత్ కీలక అనుచరుడు నర్సారెడ్డి భూపతిరెడ్డికి టికెట్ ఖాయమనే చర్చ జరుగుతోంది. మాజీ ఎంపీపీ కొలను హనుమంతరెడ్డి కూడా హస్తం పార్టీ నుంచి టికెట్ ఆశిస్తున్నారు. కూకట్పల్లి నుంచి వరుసగా 2 సార్లు విజయం సాధించిన మాధవరం కృష్ణారావు హ్యాట్రిక్ కొట్టాలన్న పట్టుదలతో ఉన్నారు. సిట్టింగులకే టికెట్ అన్న కేసీఆర్ హామీతో మాధవరం మళ్లీ బరిలో నిలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. టికెట్ ఫైట్లో పెద్దగా పోటీ కూడా లేకపోవడం ఆయనకు కలిసొచ్చే అంశం. 2018లో మహాకూటమిలో భాగంగా కూకట్పల్లి స్థానాన్ని టీడీపీకి కేటాయించగా కాంగ్రెస్ కేడర్ చెదిరిపోయింది. దీంతో పార్టీ శ్రేణులను గాడిలోకి తీసుకురావడం హస్తం పెద్దలకు ఇబ్బందిగానే మారింది. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున సత్యం శ్రీరంగం, గొట్టిముక్కల వెంగళరావు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. కూకట్పల్లి మీద పట్టు సాధించేందుకు కమలం పార్టీ పక్కా వ్యూహంతో ముందుకు వెళ్తోంది. గత ఎన్నికల్లో బీఎస్పీ తరపున పోటీ చేసిన పన్నాల హరీష్ రెడ్డి ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతున్నారు. ఎలాగైనా టికెట్ సాధించి విక్టరీ కొట్టాలని పన్నాల కసి మీద ఉన్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్డ్. బీఆర్ఎస్ నుంచి గెలిచిన సాయన్న సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. వయోభారం కారణంగా సాయన్న ఇబ్బంది పడుతూ ఉండడంతో గులాబీ పార్టీ తరపున కొత్త వ్యక్తి బరిలో నిలిచే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. వివిధ కార్పొరేషన్ చైర్మన్లు క్రిషాంక్, గజ్జల నాగేశం, ఎర్రోళ్ల శ్రీనివాస్ కంటోన్మెంట్ టికెట్ మీద ఆశలు పెట్టుకున్నారు. అటు సాయన్న కూడా ఈసారి తన కూతురికి అవకాశం ఇవ్వాలని అధిష్టానానికి కోరుతున్నారని టాక్. దీంతో బీఆర్ఎస్ నుంచి టికెట్ ఎవరిని వరిస్తుందన్నది హాట్ టాపిక్ అవుతోంది. కాంగ్రెస్ నుంచి ఎస్సీ సెల్ చైర్మన్ నాగరి ప్రీతంతో పాటు పార్టీ ప్రధాన కార్యదర్శి బొల్లు కిషన్ కూడా టికెట్ ప్రయత్నాలు చేస్తున్నారు. కంటోన్మెంట్లో బలమైన అభ్యర్థి కోసం బీజేపీ సెర్చింగ్ మొదలుపెట్టింది. మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో ఎక్కువ ఓటర్లున్న అసెంబ్లీ సెగ్మెంట్ ఎల్బీ నగర్. సుధీర్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. బీఆర్ఎస్ ను వర్గ విభేదాలు వెంటాడుతున్నాయి. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, పార్టీ ఎల్బీ నగర్ ఇన్ఛార్జ్ రామ్మోహన్ గౌడ్ మధ్య వర్గపోరు రోజురోజుకు ముదురుతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యేగా తనకే మళ్లీ అవకాశం దక్కుతుందని సుధీర్ రెడ్డి అంటుంటే వరుసగా 3 సార్లు ఓడిన రామ్మోహన్ గౌడ్ ఈసారి ఎలాగైనా అధిష్టానాన్ని ఒప్పించి టికెట్ సాధించాలన్న పట్టుదలతో ఉన్నారు. దీంతో ఎల్బీ నగర్ బీఆర్ఎస్ లో టికెట్ ఫైట్ ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తోంది. గ్రేటర్ ఎన్నికలు ఈ నియోజకవర్గంలో బీజేపీకి ఫుల్ జోష్ ఇచ్చాయి. 11 డివిజన్లలో బీజేపీ విజయం సాధించింది. అయితే కమలం పార్టీ కార్పొరేటర్లు వంగ మధుసూదన్ రెడ్డి, కొప్పుల నరసింహారెడ్డి ఎమ్మెల్యేగా ప్రమోషన్ కొట్టేయాలని ప్లాన్ చేస్తున్నారు. రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డి కూడా
టికెట్ మీద ఆశలు పెట్టుకున్నారు. కాంగ్రెస్ నుంచి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బరిలో ఉంటారనే ప్రచారం జరుగుతోంది. రేవంత్ ఆలోచన మార్చుకుంటే జీహెచ్ఎంసీ ఫ్లోర్ లీడర్ దర్పల్లి రాజశేఖర్ రెడ్డితో పాటు సీనియర్ నేత మల్రెడ్డి రామ్రెడ్డి టికెట్ రేసులో ఉంటారు. మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో 3 పార్టీలను బలహీనతలు వెంటాడుతున్నాయి. బీఆర్ఎస్ ను వర్గ విభేదాలు వెంటాడుతుంటే బలమైన అభ్యర్థులు లేక బీజేపీ కేడర్ చిన్నాభిన్నమై కాంగ్రెస్ ఇబ్బంది పడుతున్నాయి. అయితే ఎన్నికలకు ఏడాది ముందు నుంచే బరిలోకి దిగిన పార్టీలు బలమైన అభ్యర్థులను వెతకడంతో పాటు పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నాయి. దీంతో మల్కాజ్గిరి ఫైట్ మరింత ఆసక్తికరంగా మారింది. తెలంగాణలో పార్టీలన్నీ నేషనల్ లెవెల్ ఫైట్ కు సిద్ధమవుతున్న వేళ నేషనల్ వైడ్ హాట్ టాపిక్ అయిన మల్కాజ్గిరిలో సత్తా చాటేదెవరు అనే చర్చ జనాల్లో జోరుగా సాగుతోంది.